ప్లీజ్ ఇది క్లాస్ అనేది రికార్డ్ అవుతుందండి. కాస్త మ్యూట్ పెట్టేసుకోండి. మనకి ఇలా చూస్తే ఇది డబుల్ స్ట్రిప్ బ్యాటరీస్ అనేది మనం 5G మొబైల్స్ లోనే కనపడుతుంది. ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ కనపడుతుంది కదా, ఇక్కడ ఒక స్ట్రిప్, ఇక్కడ ఒక స్ట్రిప్. ఇందులో మనకి 2 స్ట్రిప్స్ ఉంటాయి బ్యాటరీ కనెక్టర్స్. అలాగే మనకి టెర్మినల్స్ కూడా ఇక్కడ రెండు ఉంటాయి. సో ఇక్కడ మనకి చాలా మంది కన్ఫ్యూజన్ ఏంటంటే, ఇప్పుడు ఈ బ్యాటరీకి 2 స్ట్రిప్లు ఉన్నాయి, మరి ఛార్జింగ్ ఎలా అవుతుంది, దేనితో అవుతుంది, ఏ స్ట్రిప్ లో ఏ సప్లైస్ వస్తాయి, అందులో వోల్టేజెస్ ఎంత, మరి 2 స్ట్రిప్స్ ఉన్నాయి కాబట్టి ఇలా మనకి 4 వోల్ట్ 8 వోల్ట్ ఉంటుందా, లేకపోతే ఓన్లీ 4 వోల్టేజ్ ఉంటుందా, ఇలాంటి డౌట్స్ చాలా మందికి ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండిట్లో ఏ స్ట్రిప్ ఖరాబ్ అయితే ఏంటి పరిస్థితి, ఎలా పనిచేస్తుంది అనేది చాలా మందికి డౌట్. ఓకే, సో వీటికి అన్నిటికీ సొల్యూషన్ నేను మీకు ఇస్తాను క్లియర్గా. ఓకే, సో ప్రాసెస్ ఏంటో ఎలానో ఇప్పుడు. సో ఇక్కడ మనకి బేసిక్ గా మన మొబైల్లో ఎక్కడైతే మనకి ఈ డబుల్ పవర్ ఐసి కనబడుతుందో, సారీ ఈ డబుల్ స్ట్రిప్ కనబడుతుందో, అది ఫస్ట్ ఒకసారి తెచ్చుకుందాం ఎలా ఉంటుందో. ఇది మన బ్యాటరీ యొక్క కనెక్టర్స్. ఓకే, వచ్చేసి ఈ బ్యాటరీ ప్లస్ ప్లస్, అలాగే ఇంకో వైపు మైనస్ మైనస్ అంటే మన గ్రౌండ్. ఓకే, సో ఇందులో మనకి ఈ 2 బ్యాటరీలలో ఒకటి వచ్చేసి మెయిన్ బ్యాటరీ, ఏంటది వచ్చేసి మెయిన్ బ్యాటరీ, ఇంకోటి వచ్చేసి సెకండరీ బ్యాటరీ, సెకండరీ బ్యాటరీ. సో ఈ రెండిట్లో మనకి ఇది పనిచేసే విధానం ఏంటంటే, ఇక్కడ మెయిన్ బ్యాటరీ ఏదైతే ఉంటుందో ఇందులోంచే మనకి వీపీహెచ్ అనేది జనరేట్ అయ్యి ఇది మనకి మొబైల్ ఆన్ కావడానికి వెళ్ళిపోతుంది. మరి ఇక్కడ సెకండరీ బ్యాటరీ ఏదైతే ఉందో ఇది కేవలం ఫాస్ట్ ఛార్జింగ్ కోసం. ఓకే, బ్యాటరీ యొక్క ఫాస్ట్ ఛార్జింగ్ కోసం ఇది హెల్ప్ అవుతుంది. సో మనకి మొబైల్ ఆన్ చేసేటప్పుడు మనకి 2 కనెక్షన్స్ ఉండాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనకి మెయిన్ బ్యాటరీ ఏదైతే ఉంటుందో ఈ మెయిన్ బ్యాటరీకి బ్యాటరీ కనెక్షన్ ఉంటే చాలు మనకి మొబైల్ అనేది ఆన్ అవుతుంది. అలా కాకుండా ఈ మెయిన్ బ్యాటరీ లేకుండా సెకండరీ బ్యాటరీ మాత్రమే కనెక్ట్ చేస్తే మనకి మొబైల్ అనేది ఆన్ అవ్వదు, ఎప్పటికీ ఆన్ అవ్వదు. అందుకోసం అంటే మన మొబైల్లో జనరేట్ చేసేది మెయిన్ బ్యాటరీ. ఏం బ్రదర్ వాయిస్ డబుల్ చెప్తుంది సార్, మైక్ మ్యూట్ లో ఒక్క నిమిషం. బ్యాక్ హలో హలో ఓకే సార్, క్లియర్ ఉంది సార్. సార్ నేను అప్పటి మీకు అదే అడిగానండి, మీకు క్లియర్ ఉందా లేదా అని. ఓకే సార్ బాగుంది.
ఓకే సార్, థ్యాంక్ ఇప్పుడు ఓకే క్లియర్ గా ఉంది సార్. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ, ఫైన్. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ 2 బ్యాటరీ టెర్మినల్స్ ఉంటాయి. ఒకటొచ్చేసి మెయిన్ బ్యాటరీ, ఇంకో మెయిన్ బ్యాటరీ టెర్మినల్, ఇంకోటొచ్చేసి సెకండరీ బ్యాటరీ టెర్మినల్. మనకి ఇక్కడ ఈ మెయిన్ బ్యాటరీ టెర్మినల్ తోటే మన మొబైల్ అనేది ఆన్ అవుతది. ఎందుకంటే మన మొబైల్‌లో వీపీహెచ్ అయినా, V6 అయినా జనరేట్ చేసేది మెయిన్ బ్యాటరీ. ఈ సెకండరీ బ్యాటరీ ఉన్నది కేవలం మన మొబైల్ ఫాస్ట్ ఛార్జింగ్ చేయడం కోసమే. ఓకే. అంతకు మించి వేరే ఉపయోగం లేదు. మనకి ఈ బ్యాటరీ కనెక్ట్ చెయ్యకున్నా గూడా మొబైల్ అనేది ఆన్ అవుతది. కానీ ఈ బ్యాటరీలో ఏమన్నా ఈ బ్యాటరీ గాని, ఈ బ్యాటరీకి సంబంధించిన లైన్స్ గాని ఏమన్నా షార్ట్ ఉంటే మాత్రం మొబైల్ ఆన్ అవ్వదు. ఓకే. అంతే గాకుండా షార్టింగ్ లాంటివి ఉంటే బ్యాటరీ గూడా హీట్ అవుతది. ఓకే. సో, ఇప్పుడు ఇక్కడ ఈ బ్యాటరీస్ ఎలా రన్ చేస్తాయి? ఎలా వోల్టేజెస్ వస్తాయి? అనేది మనం చూసినట్టయితే వీటికి మనకి 2 ఐసీలొస్తాయి. ఓకే. ఇవి 2 ఛార్జింగ్ ఐసీలొస్తాయి. 2. ఒకటి మెయిన్ ఛార్జింగ్ ఐసీ. ఇంకొకటి సెకండరీ ఛార్జింగ్ ఐసీ. ఓకే. సో, ఇక్కడ మనకి వీటి కోసం మనకి ఛార్జింగ్ కోసమని బ్రదర్ ప్లీజ్ మైక్ మ్యూట్ పెట్టుకోండి. ఓకే. సో, ఈ బ్యాటరీ చార్జ్ అవ్వడానికి మనకి ముఖ్యంగా కావాల్సింది ఇన్పుట్. మిస్టర్ సైదుల్ గారు ప్లీజ్ మీరు మైక్ అన్‌మ్యూట్ చేయకండి. నేను మ్యూట్ చేశాను. ఓకే. ఎవరు గూడా మైక్ అన్‌మ్యూట్ చేయకండి. ఓకే. ఏమన్నా అవసరం ఉండి క్వెషన్స్ అడిగేదున్నా, డౌట్స్ ఉన్నా అప్పుడు అన్‌మ్యూట్ చేసి క్వెషన్ అడగండి. మీకు ఆన్సర్ దొరికిన తర్వాత మీరు మళ్ళీ మ్యూట్ చేసేసుకోండి. ఓకే. ఎందుకోసం అంటే మీద అందులో వచ్చే సౌండ్ మిగతా వాళ్ళకి కూడా డిస్టర్బ్ అవుతది. క్లాస్ మొత్తానికి డిస్టర్బ్ అవుతది. ఓకే. సో, ఇక్కడ మనకి అన్నిటికన్నా ముఖ్యమైన వోల్టేజ్ V-బస్. ఓకే. V-బస్. ఇది వచ్చేసి మన V-బస్. ఈ V-బస్ సప్లై అనేది మనకి ఇదొక బీ2బీ కనెక్టర్ నుంచి వస్తది. బీ2బీ అంటే బోర్డ్ టు బోర్డ్ కనెక్టర్ నుంచి మనకి ఇక్కడ ఈ మెయిన్ V-బస్ సప్లై అనేది వస్తది. ఇది ఇలా వచ్చిన తర్వాత ఇందులో మనకి ఈ యొక్క డబుల్ బ్యాటరీ స్ట్రిప్‌లో మనకి ఓవీపీ ఐసీ అనేది ఉండదు. ఓవీపీ ఐసీఎల్ అనేది అస్సలుండదు. ఇక్కడ మనకి ఓవీపీ ఐసీ ఉండదు. కానీ ఇక్కడ మనకొకటి ఎన్ టైప్ మాస్‌ఫెట్ ఉంటది. ఓకే. ఎన్ టైప్ మాస్‌ఫెట్ ఉంటది. ఇక్కడ దీనికి ఇన్పుట్ వచ్చేది V-బస్. ఓకే. ఈ ఎన్ టైప్ ఒక మాస్‌ఫెట్‌కి ఈ ఇన్పుటే డ్రైన్. ఓకే. మాస్‌ఫెట్‌కి మనకి 3 టెర్మినల్స్ ఉంటాయి. ఒకటి డ్రైన్, ఇంకోటి గేట్, ఇంకొకటి సోర్స్. ఓకే. ఈ 3 ఉంటాయి. సో, ఇక్కడ మనకి మెయిన్ ఇక్కడ ఈ V-బస్ అనేది ఈ మాస్‌ఫెట్‌కి ఇన్పుట్ అవ్వగానే డ్రైన్‌లో ఇన్పుట్ అవుతది. ఓకే. అలాగే మనకి సేమ్ టైమ్‌లో ఇదొక మన మెయిన్ ఛార్జింగ్ ఐసీకి ఒక లైన్ ఎళ్తది. ఓకే. ఓకే. ఇప్పుడు ఇదంతా మీకు క్లాస్ అయిపోయినాక ఇదంతా మీకు స్కెమాటిక్‌లో గూడా పాయింట్ టు పాయింట్ మొత్తం క్లియర్‌గా చూపిస్తాను.
ఇక్కడ మనకు ఒక రెసిస్టర్ ఉంటది. అదే 0 ఓమ్స్ రెసిస్టర్. అంటే ఈ వి బస్ అనేది ఈ మాస్ఫెట్‌కి ఎళ్తది. అలాగే దాంతో పాటు మధ్యలోంచి డివైడ్ అయ్యి ఇక్కడ ఈ మెయిన్ ఛార్జింగ్ దానికొస్తది. ఓకే. ఇక్కడ దీనికొచ్చినప్పుడు దీని యొక్క నేమ్ ఏమై ఉంటదంటే విఎస్‌సి. విఏసి దీని ఇన్పుట్ నేమ్. ఓకే. ఇక్కడ మనకు కనిపించే 0 ఓమ్స్ రెసిస్టర్ మనకు ఓపెన్ అయిందంటే మనకి ఛార్జింగ్ అనేది జరగదు. సో, ఇప్పుడు ఇది ఒక రెసిస్టర్ మనకి ఎప్పుడు ఓపెన్ అయితదంటే మనకి ఇక్కడ కనబడుతున్న ఈ వి బస్ నుంచి మనకి ఎప్పుడైతే ఓవర్ వోల్టేజ్ వస్తుందో ఆ ఓవర్ వోల్టేజ్ వచ్చినప్పుడు ఈ యొక్క 0 ఓమ్స్ రెసిస్టర్ అనేది మనకి ఫ్యూజ్ లాగా యాక్ట్ చేసి ఇది మనకు ఓపెన్ అయిపోతది. ఇది ఫస్ట్ కేస్. మరి సెకండ్ కేస్ ఏందంటే మనకి ఇది ఎప్పుడైతే మొబైల్ వాటర్ డ్యామేజ్ అయితుందో, వాటర్ డ్యామేజ్ అయిన మొబైల్‌ని మనం ఎప్పుడైతే మొబైల్ కండిషన్ చెక్ చేద్దామని చెప్పి ఒక కస్టమర్ కానివ్వచ్చు, లేదా మనమైనా కావచ్చు. వాటర్‌లో పడ్డ మొబైల్ ఎప్పుడైతే ఛార్జింగ్ పెడతామో, అప్పుడు ఈ రెసిస్టర్ అనేది ఓపెన్ అయిపోతది. ఎందుకోసం అంటే వాటర్‌లో పడ్డందుకు ఇదొక రెసిస్టర్‌కి మొత్తం కార్బన్ ఫంగస్ అనేది వచ్చేస్తది. ఆ తర్వాత మనం ఎప్పుడైతే యూఎస్‌బీ కేబుల్ పెట్టినప్పుడు ఈ యొక్క పవర్ సప్లై అనేది ఇందులోంచి ట్రాన్స్‌ఫర్ అవుతుందో, ఇక్కడున్న ఫంగస్‌కి, ఇదున్న రస్ట్‌కి ప్లస్ పవర్ సప్లై పాస్ అవ్వగానే ఇదొక రెసిస్టర్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయినప్పుడు మనకి ఛార్జింగ్ అనేది జరగదు. ఇది మనం ఎలా ఐడెంటిఫై చేయాలంటే, మనకి మొబైల్ డెడ్ కండిషన్ వచ్చినా, ఛార్జింగ్ కండిషన్ వచ్చినా, వాటర్ డ్యామేజ్ వచ్చినా, మనం ఇదొక యూఎస్‌బీ కేబుల్ పెట్టినప్పుడు మనకి మన 6 పోర్ట్‌లో మనకి 0.6 1 ఆంపియరో, 1.8 ఆంపియరో తీసుకొని మళ్ళీ 0 అయిపోతున్నా, అవ్వకున్నా ఇది ఓకే ఉన్నట్టు. అంటే మీకు ఎట్లా అంటే 1.8 ఆంపియర్‌ది ఎళ్లి వితిన్ 3-4 సెకండ్స్ మళ్ళీ 0నో లేదా 0.10 0.20 ఆంపియర్ ఉంది అంటే అది ఇష్యూ వేరే చోట ఉన్నట్టు. కానీ యూఎస్‌బీ కేబుల్ పెట్టగానే అసలు 6 పోర్ట్‌లో రెస్పాన్సే లేదు. అంటే మనకి ఇష్యూ ఈ రెసిస్టర్‌లోనే ఉన్నట్టు. ఎందుకోసం అంటే ఇది ఓపెన్ అయినందుకు ఇక్కడి నుంచి ఇక్కడికి వోల్టేజ్ ఎళ్ళదు. ఈ వోల్టేజ్ ఎళ్ళినప్పుడు మిగతా ఏ సర్క్యూట్ అనేది యాక్టివేట్ అవ్వదు. మనకి వీపీహెచ్ కూడా జనరేట్ అవ్వదు. ఛార్జింగ్ కూడా అవ్వదు. కాబట్టి 6 పోర్ట్‌లో మనకి ఎప్పుడు చూసినా 0 ఆంపియరే ఉంటది. సో, ఇటువంటి కేసెస్‌లల్ల మనం ఈ రెసిస్టర్‌ని ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాలి. ఓకే. ఎప్పుడైతే ఇక్కడ ఈ వోల్టేజ్ అనేది ఎళ్తుందో అప్పుడు ఇక్కడికెళ్ళి మనకి వి బస్ అనేది ఇక్కడికి ఇన్పుట్ అయినాక అదే అదే ఇన్పుట్ అయిన వోల్టేజ్ ఇక్కడికెళ్ళి అవుట్‌పుట్ అవుతుంది. ఓకే. అవుట్‌పుట్ అయ్యి అదే గేట్ అయితుంది. అదే గేట్‌కి ఇన్పుట్ అయితది. సో, ఇక్కడ దీని నేమ్ వచ్చేసి ఓవిపి గేట్. ఓకే. ఓవిపి గేట్ అనే నేమ్ తోటి ఇక్కడ మనకి ఈ గేట్‌లోకి ఇన్పుట్ అవుతది. ఇలా మనకి గేట్‌లోకి ఎప్పుడైతే ఇన్పుట్ అవుతుందో, అప్పుడు సోర్స్ నుంచి మనకి వోల్టేజ్ అనేది రిలీజ్ అవుతది. ఒక్క నిమిషం అండి. ఎవరు? యమ్మ ఈ టైంలో. ఓకే. సో, ఇక్కడ మనకి ఈ సోర్స్ నుంచి మనకి అవుట్‌పుట్ అనేది రిలీజ్ అవుతది. ఈ అవుట్‌పుట్ ఎంతుంటదంటే, ఇక్కడ వి బస్ ఎంతైతే ఇన్పుట్ అవుతుందో, అదే అవుట్‌పుట్ సోర్స్ నుంచి వస్తది. ఎందుకోసం అంటే, మనకి గేట్‌కి ఆల్రెడీ ఇక్కడ సిగ్నల్ వచ్చేసింది. ఇక్కడ వోల్టేజ్ అందగానే మనకి ఇదొక డ్రైన్ నుంచి సోర్స్‌కి మనకి అవుట్‌పుట్ అనేది వస్తుంది. ఇక్కడ మనకి సోర్స్ నుంచి అవుట్‌పుట్ రాగానే, ఇది మనకి వోల్టేజ్ ఇక్కడి నుంచి ఇలా ఎళ్తది. ఒక్క నిమిషం అంటే ఒక మెసేజ్ వచ్చింది. హ్మ్. ఓకే. రైట్. సారీ. ఇక్కడ మనకి దీని పేరొచ్చేసి ఓవిపి. యమ్మ. ఓకే. దీని పేరొచ్చేసి ఓవిపి యూఎస్‌బి గేట్. ఈ లైన్ పేరు. ఈ సోర్స్ నుంచి వచ్చేదే ఈ సప్లై పేరే ఓవిపి యూఎస్‌బి గేట్. ఇది మనకి ఇక్కడ ఈ సెకండ్ ఐసీకి ఇన్పుట్ అయితది. సెకండ్ ఛార్జింగ్ ఏసీకి ఇన్పుట్ అయితది. అలాగే సేమ్ టైమ్‌లో ఇక్కడ ఈ ఓవిపి యూఎస్‌బి గేట్ ఏదైతే సోర్స్ నుంచి వచ్చిందో ఇది మళ్ళీ ఇదొక ఇదొక మెయిన్ ఐసీకి ఇన్పుట్ అయితది. సో, ఇక్కడ మనకి ఈ ఇన్పుట్ అయితే ఏదైతే అయితుందో ఇది మనకి మెయిన్ వి బస్. ఓకే. ఇది ఇక్కడ వి బస్.
ఇక్కడ ఇది వి బస్. ఇలా ఇన్పుట్ అయిన తర్వాత మనకి మళ్ళీ ఈ ఐసీలో మనకి మిగతా ఛార్జింగ్ సెక్షన్లో ఉండే లైన్స్ చాలా ఉంటాయి. ఓకే, ఆ తర్వాత మనకి నెక్స్ట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ వోల్టేజ్ ఎప్పుడైతే ఇక్కడ మనకి ఈ వి బస్ అంటే ఓవిపి యుఎస్బి బస్ గేట్ అయితే వోల్టేజ్ ఇన్పుట్ అవుతుందో ఆ తర్వాత ఇక్కడ మనకి కెపాసిటర్స్ ఉంటాయి. కెపాసిటర్స్ 1 2 3 4. ఓకే, ఇక్కడ మనకి 4 కెపాసిటర్స్ ఉంటాయి. ఇది వచ్చేసి ఈ కెపాసిటర్స్ వచ్చేసి మనకి సిరీస్లో ఉంటాయి. ఓకే, ఇవి మనకి సిరీస్లో ఉంటాయి. అలాగే మనకి ఇక్కడ ఇంకొకటి వస్తుంది సేమ్ సిరీస్లో మళ్ళీ ఇంకో 4 కెపాసిటర్లు ఉంటాయి. ఓకే, ఇక్కడ ఈ సైడ్ లైన్ పేరు సిఎల్హెచ్ సిఎల్ లో. ఓకే, అంటే ఇది హై లైన్, ఇది లో లైన్. ఇక్కడ మనకి ఈ కెపాసిటర్స్ ఏం చేస్తా అంటే ఇక్కడ వచ్చిన వోల్టేజ్ని ఇవి తీసుకొని ఇవి మనకి బూస్ట్ చేస్తుంది, అంటే పంప్ చేస్తుంది. మరి ఇక్కడ ఇది పంప్ చేసేది వోల్టేజ్ కాదు, వోల్టేజ్ ప్లస్ యాంపియర్. వోల్టేజ్ ప్లస్ యాంపియర్ రెండు పంప్ చేస్తుంది. ఎందుకోసం అంటే మన బ్యాటరీకి కావాల్సింది యాంపియరే, వోల్టేజ్ కాదు. మన బ్యాటరీలో ఎప్పుడైతే ఛార్జింగ్ పెట్టినప్పుడు ఎనర్జీ స్టోర్ అయ్యేది వోల్టేజ్ కాదు, యాంపియర్. ఎందుకంటే మన బ్యాటరీలో మనం చూసినట్టయితే 4500 mAh, 5000 mAh, అలాగే 6000 mAh అని చెప్పి ఉంటుంది. ఓకే, అంటే మనకి ఎంఏహెచ్ అనేది ఇది మెగా యాంపియర్. ఓకే, సో మనకి మొబైల్ నడిచేది బ్యాటరీలో ఉండే యాంపియర్ వల్ల, వోల్టేజ్ వల్ల కాదు. మనం ఎప్పుడైతే మొబైల్ వాడతామో అందులో ఉండే యాంపియర్ అనేది ఖతం అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ మనం ఛార్జింగ్ పెడితే మళ్ళీ అందులో యాంపియర్ నిండుతుంది. ఓకే, సో ఇవి మనకి ఇది ఒక పంపింగ్ చేసి బూస్ట్ చేసి యాంపియర్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇక్కడ మనకి లో ఏదైతే ఉందో వీటిని ఫ్లయింగ్ క్యాప్స్ అంటారు. ఏమంటారు? ఫ్లయింగ్ క్యాప్స్. ఇక్కడ మనకు చెక్ చేస్తే ఈ ప్లేస్లో మనకి 3.5 నుంచి 4 వోల్టేజ్ ఉంటుంది. ఓకే, ఇక్కడ చూసినట్టయితే మనకి 5 వోల్టేజ్ ఉంటుంది. ఓకే, అంటే లో ప్లేస్లో ఈ ఫ్లయింగ్ క్యాప్కి లో సైడ్లో 3.5 to 4 వోల్ట్. అదే రకంగా ఈ యొక్క ఫ్లయింగ్ క్యాప్కి అప్ సైడ్ చూసినట్టయితే మనకి 5 వోల్టేజ్ అనే ఉంటుంది. ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ 3.5 to 4 వోల్ట్ ఒకవైపు, ఇక్కడ చూసినట్టయితే మనకు 5 వోల్ట్. ఈ క్యాప్స్ అనేటివి మనకి మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ మనకి ఏ ఒక్క కెపాసిటర్ షార్ట్ అయినా మిస్ అయినా తీస్తే ఖచ్చితంగా రీప్లేస్ చేయాలి. ఇది కనుక మనకి తీసేసినట్టయితే యాంపియర్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ చేయలేదు, మన మొబైల్ అనేది స్లో ఛార్జింగ్లోకి వెళ్తుంది మళ్ళీ. ఓకే, ఇక్కడ ఇది ఒక కెపాసిటర్స్ అనేవి సిరీస్లో ఉన్నట్టు పంపింగ్ చేస్తాయి. ఓకే, అలాగే వాటితో పాటు మనకి ఇక్కడ ఇది ఉంటుంది బ్యాటరీ సెన్స్ యొక్క రెసిస్టర్స్. ఓకే, బ్యాటరీ సెన్స్ పాజిటివ్, బ్యాటరీ సెన్స్ నెగిటివ్ అనే ఒక నిమిషం, ఇక్కడ బ్యాటరీని సెన్స్ చేసే రెసిస్టర్స్ ఉంటాయి. అది మనకి ఏ రకంగా ఉపయోగపడుతుందంటే ఇక్కడ మనం ఛార్జింగ్ పెట్టినప్పుడు బ్యాటరీ పెట్టినామా లేదా, సో ఇక్కడ మనకి ఎప్పుడైతే బ్యాటరీ పెడతామో అప్పుడే ఈ ఛార్జింగ్ ఐసీ అనేది అవుట్పుట్ వోల్టేజ్ రిలీజ్ చేస్తుంది. సో ఇక్కడ ఈ బ్యాటరీ సెన్సింగ్ రెసిస్టర్ ద్వారా ఇక్కడ బ్యాటరీ కనెక్ట్ అయి ఉందా లేదా అనేది తెలుస్తుంది. ఆ తర్వాత ఎప్పుడైతే తెలుస్తుందో మనకి ఇక్కడ నుంచి ఒక వోల్టేజ్ అనేది రిలీజ్ అవుతుంది. ఓకే, అదే మనది వీబ్యాట్ దాదాపు ఒక 4 వోల్టేజ్ అనేది రిలీజ్ చేసి ఈ మెయిన్ ప్రైమరీ బ్యాటరీ, ఈ యొక్క మెయిన్ ప్రైమరీ బ్యాటరీ కనెక్టర్లోకి వస్తుంది. ఓకే, కాకపోతే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది మన మెయిన్ ఛార్జింగ్ ఐసీ, ఇది మన సెకండరీ ఛార్జింగ్ ఐసీ. కానీ ఈ ఛార్జింగ్ ఐసీలు మనకి విపిహెచ్ జనరేట్ చేయదు. మొబైల్ రన్ అవ్వడానికి కావాల్సింది మనకి మెయిన్ విపిహెచ్. మనకి ఏ మొబైల్ తీసుకున్నా మనకి ఛార్జింగ్ ఐసీ ఎప్పుడు విపిహెచ్ జనరేట్ చేయదు. మరి మీరు ఇంతకుముందు చూసిన మొబైల్స్లో అన్నిట్లలో ఛార్జింగ్ ఐసీగా విపిహెచ్ జనరేట్ చేస్తుంది అంటే
మనకి ఎక్కడైనా సరే వీపీహెచ్ జనరేట్ చేసేది డీసీ టు డీసీ ఐసి. ఓకే, డీసీ టు డీసీ ఐసి మాత్రమే మనకి వీపీహెచ్ జనరేట్ చేస్తుంది. మనం ఇన్ని రోజుల వరకు మనం చూసిన ఐసీలో ఛార్జింగ్ ఐసీయే మనకి వీపీహెచ్ జనరేట్ చేస్తుంది. అలా ఎందుకోసం అంటే ఆ ఛార్జింగ్ సెక్షన్లోనే మనకి డీసీ టు డీసీ సర్క్యూట్ అనేది డిజైన్ చేసారు. ఓకే, సో డీసీ టు డీసీ ఐసీ అనేది సపరేట్ ఇవ్వకుండా అదే మన ఛార్జింగ్ ఐసీలోనే డీసీ టు డీసీ సర్క్యూట్ ఇచ్చేసి అందులోనే మనకి ఇదొక డీసీ టు డీసీ ఐసీ అనేది అందులోనే పెట్టేశారు. అందుకే మనకి ఇంతవరకు చూసిన మొబైల్స్లో ఈ ఛార్జింగ్ ఐసీయే మనకి వీపీహెచ్ కానీ వీసీస్ కానీ జనరేట్ చేస్తుంది. ఓకే, మనకి ఎప్పుడైతే 3 పవర్ ఐసీ 4 పవర్ ఐసీ లేదా 2 పవర్ ఐసీ కనిపించినప్పుడు మనకు చాలా వరకు ఛార్జింగ్ ఐసీ సపరేట్ ఇస్తారు. ఇదొక మెయిన్ పవర్ ఐసీలో కానీ ఇస్తారు. ఓకే, లేదా సపరేట్ ఇస్తారు. సో ఇక్కడ మనకి వీపీహెచ్ కానీ వీసీస్ కానీ ఈ యొక్క ఐసీ జనరేట్ చేయదు. మరి ఇది ఎవరు జనరేట్ చేస్తారు అంటే ఇక్కడ మనకి మళ్ళీ ఇంకొక ఐసీ ఉంటుంది. ఓకే, మళ్ళీ ఇంకొక ఐసీ ఉంటుంది. ఇక్కడ ఈ ఐసీ పేరే డీసీ టు డీసీ. ఓకే, డీసీ టు డీసీ. ఇప్పుడు ఇది ఒకటి చూసుకున్నట్టయితే మనకు చాలా వరకు ఇట్లా చేసేది ఎంటీక మొబైల్లో MT6360P ఇలా నంబర్తో చాలా వరకు ఉంటాయి. ఓకే, ఇవి మన డీసీ టు డీసీ ఐసీ. సో ఇక్కడ మనకి ఈ యొక్క ఇందాక మనం చూసినప్పుడు నా వాయిస్ వస్తుందండి మీకు? వస్తుంది. ఓకే, రైట్. సో ఈ డీసీ టు డీసీ ఐసీ రన్ కావడానికి మళ్ళీ దీనికి వోల్టేజ్ కావాలి. ఈ వోల్టేజ్ అనేది మళ్ళీ వేరే వోల్టేజ్ కాదు. ఇక్కడ మనకి ఓవిపి యూఎస్బి గేట్ అనే లైన్ ఏదైతే ఉందో ఇందులోంచే దీనికి వస్తుంది ఆ వోల్టేజ్. మళ్ళీ ఈ లైన్ పేరు కూడా సేమ్ వి బస్. ఎందుకోసం అంటే అంత వి బస్ సర్క్యూటే, కాకపోతే ఇది లైన్ ఎవ్రీ ఏరియా దాటే కొద్దీ దాని నేమ్ అనేది చేంజ్ చేసుకుంటుంది. సో ఇక్కడ చూసినట్టయితే ఇంతవరకు మనకి వి బస్, ఇది దాటినాక ఇదే వి బస్ లైన్ ఐసీ లోపల రాగానే ఏమైంది విఎస్ అయింది. ఇదే వోల్టేజ్ అవుట్పుట్లోకి వెళ్ళేటప్పుడు ఓవిపి గేట్ అయింది, ఎందుకంటే గేట్ సిగ్నల్ కోసం వెళ్తుంది, గేట్ అయింది. మళ్ళీ ఇందులో మనకి అవుట్పుట్ నుంచి సోర్స్ నుంచి వోల్టేజ్ వస్తుంది. మళ్ళీ అదే వోల్టేజ్ ఏమైంది మనకి ఇక్కడ ఓవిపి యూఎస్బి గేట్ అయింది, ఓవిపి యూఎస్బి గేట్. మళ్ళీ ఆ తర్వాత అదే వోల్టేజ్ ఐసీలోకి రాగానే మళ్ళీ వి బస్ అయింది, ఇక్కడ వి బస్ అయింది. ఓకే, ఈ వి బస్ అనేది ఇందులోకి రాగానే మనకి యాజ్ యూజువల్ మనకు ఉండేది పిఎంఐడి, అలాగే మనకి ఇంకా వేరే లైన్స్ కూడా ఉంటాయి. ఎట్లా అంటే I2C ఇంటరప్ట్ లైను, అలాగే మనకి చాలా లైన్స్ ఉంటాయి. మనకి ఈ యొక్క ప్రైమరీ ఛార్జింగ్లో కూడా ఇవి మాత్రమే లైన్స్ కాదు, ఇంకా మనకి చాలా లైన్స్ ఉంటాయి. ఇందులో కూడా చాలా లైన్స్ ఉంటాయి, చాలా లైన్స్ ఉంటాయి. ఆ లైన్స్ ఏంది ఎట్లా మనకి ఛార్జ్ సెన్స్ కానీ ఛార్జ్ సెన్స్ ఉంటుంది, ఇంకోటి మన రీజన్ ఎన్. ఓకే, ఇలాంటి మనకి చాలా లైన్స్ ఉంటాయి. ఆ లైన్స్ ఏంది, వర్కింగ్ ఏంది, అందులో మనకి ప్రాబ్లం వస్తే ఏ రకమైన ఇష్యూస్ వస్తాయి అనేటివి మనకి ఎప్పుడైతే మెయిన్ క్లాసెస్ ఉంటాయో అప్పుడు మనం డీప్గా మాట్లాడుకోవచ్చు. ఆల్రెడీ గా నడిచే క్లాసెస్ వాళ్ళకు కూడా ఆ లైన్స్ ఏంది, వాటిలో వచ్చే జిఆర్ ఏంది, ఫ్రీక్వెన్సీ ఏంది, వోల్టేజ్ ఏంది, అందులో వచ్చే ఇష్యూస్ వల్ల మనకి ఏ రిజల్ట్ ఉంటుందో వాళ్ళకి ఐడియా ఉంది. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ మన మెయిన్ టాపిక్ ఈ ఛార్జింగ్ సర్క్యూటే. ఓకే, అంతేగాని ప్రతి ఒక్క లైన్ ఏం చేస్తుంది అనేది కాదు. కాబట్టి మనం మెయిన్ సర్క్యూట్ గురించి చూద్దాం. ఇలా ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ మనకి ఈ డీసీ టు డీసీ ఐసీకి ఇన్పుట్ రాగానే ఇక్కడ మళ్ళీ ఇక్కడ నుంచి మనకి వచ్చేదే విపిహెచ్ లేదా విసిస్ అనేది వచ్చేసి ఇది బయటికి వెళ్తుంది. ఇదే లైన్ మనకి ఎన్నో ప్లేస్లో లైక్ లైట్ సెక్షన్లో, గ్రాఫిక్ సెక్షన్లో, నెట్వర్క్ సెక్షన్లో, ఆడియో సెక్షన్లో, అలాగే ఎల్డిఆర్స్ జనరేట్ చేయడానికి ఎన్నో ప్లేస్లకు వెళ్తుంది. ఆ తర్వాత ఈ విపిహెచ్లో డీసీ డీసీ నుంచి విపిహెచ్ ఎక్కడైతే జనరేట్ చేస్తుందో ఇది యాక్చువల్ దీన్ని స్విచ్చింగ్ లైన్ అంటారు, SWLX. ఇక్కడ స్విచ్చింగ్ జరిగిన తర్వాత ఇది ఒక విపిహెచ్ నుంచి వోల్టేజ్ అనేది బయటకు వచ్చి మళ్ళీ అదే వోల్టేజ్ తిరిగి వెళ్తుంది. ఓకే, తిరిగి వెళ్ళి ఇది మన యాక్చువల్ విపిహెచ్ ఇది. ఓకే, ఈ లైన్ పేరు స్విచ్చింగ్ లైన్, ఇది విపిహెచ్. ఇది తిరిగి ఇందులోకి వచ్చి ఆ తర్వాత ఇందులోకి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి దీనికి అవుట్పుట్ వస్తుంది. ఈ అవుట్పుట్ పేరే
వీబ్యాట్. ఓకే. ఈ వీబ్యాట్ అనేది ఇందులోంచి అవుట్‌పుట్ వచ్చి ఇక్కడ ఈ వీబ్యాట్ అనే లైను ఇక్కడ మన ప్రైమరీ ఛార్జింగ్ నుంచి వచ్చిన అవుట్‌పుట్ వీబ్యాట్. ఇవి 2 కలిసి ఓకే. ఇందులోంచి మనకి యాంపియర్ ఉంటుంది. ఇందులోంచి యాంపియర్ ఉంటుంది. ఇవి 2 కలిసి ఇందులో మనకి దాదాపు 4 వోల్టేజ్, ఇందులో దాదాపు ఒక 4 వోల్టేజ్. ఇవి 2 మనకి ఇక్కడ పారలెల్‌లో కనెక్ట్ అయినాయి. సీరీస్‌లో కాదు. పారలెల్‌లో కనెక్ట్ అయినప్పుడు వోల్టేజ్ సేమ్ ఉంటది. యాంపియర్ డబుల్ అవుతది. ఎలాగంటే 4 వోల్ట్ ప్లస్ 4 వోల్ట్ విత్ ఒక 2 యాంపియర్ బై 2 యాంపియర్. అంటే మనకు ఓవరాల్‌గా 4 వోల్ట్ ఇంకా 4 యాంపియర్ అనేది వస్తది. అంటే ఎప్పుడైతే పారలెల్ కనెక్ట్ అయిందో అప్పుడు వోల్టేజ్ ఫిక్స్ ఉంటది. కానీ యాంపియర్ యాడ్ అయితది. అదే మనకు లైన్ సీరీస్‌లో కనెక్ట్ అయినట్టయితే యాంపియర్ కాన్స్టెంట్ ఉండి 4 + 4 8 వోల్టేజ్ అయితది. బట్ ఇక్కడ మనకు కనెక్ట్ అయింది పారలెల్‌లో. ఇలా పారలెల్ కనెక్ట్ అయినందుకు ఇక్కడ ఈ ప్లేస్‌లో మన మెయిన్ బ్యాటరీలో 4 వోల్ట్ 4 యాంపియర్ ఎళ్లి ఈ ప్రైమరీ బ్యాటరీ అంటే మన మెయిన్ బ్యాటరీ అనేది ఛార్జింగ్ అవ్వడం స్టార్ట్ అవుతది. ఓకే. ఇక్కడ మనకి ఛార్జింగ్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతది. ఈ రకంగా ఈ బ్యాటరీ అనేది మనకి ఛార్జ్ అవుతది. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి దీనికి కావాల్సిన బస్ అనేది వచ్చేసింది. ఈ బస్ అనేది వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ చూడండి ఇలా. ఇక్కడ ఫ్లయింగ్ క్యాప్స్ ఉంటాయి. 1, 2, 3, 4 ఓకే. ఇక్కడ మనకి సిఎల్‌లో ఇక్కడ మనకి హై ప్లస్‌లో 5 వోల్టేజ్ ఇక్కడ మనకి 3.5 టు 4 వోల్టేజ్ అనే ఉంటుంది. అదే రకంగా దీనికి పారలెల్‌గా మళ్ళీ 1, 2, 3, 4 ఇలా 4 క్యాప్స్ ఉంటది. ఇందులో కూడా మళ్ళా మనకి హై వాల్యూ 5 వోల్ట్, లో వాల్యూ 3.5 నుంచి 4 వోల్ట్ అనేది ఉంటది. ఇది ఉన్నాక మళ్ళీ ఈ ఐసీ కూడా మనకి ఛార్జింగ్ సెన్స్ పాజిటివ్, ఛార్జింగ్ సెన్స్ నెగెటివ్ అనే రెసిస్టర్స్ వచ్చేసి కనెక్ట్ అయి ఉంటాయి. ఇక్కడ నుంచి మనకి మళ్ళీ అవుట్‌పుట్ నుంచి మనకి వోల్టేజ్ అనేది వస్తది. వచ్చేసి సీదా ఇక్కడికొస్తుంది. దీని పేరే వీబ్యాట్ 2 అంటే సెకండరీ. ఇది మన ప్రైమరీ 1 ఇందులోకి. కానీ ఇందులో మనకి వోల్టేజ్ డైరెక్ట్‌గా రాదు. ఇక్కడ మనకి సెన్సింగ్ రెసిస్టర్స్ ఉన్నాయి. ఓకే. ఈ సెన్సింగ్ రెసిస్టర్స్ ఉంటాయి. ఈ సెన్సింగ్ రెసిస్టర్స్ అనేది చేసే పని ఏందంటే ఇక్కడ బ్యాటరీ పెట్టినామా లేదా అనేది చెక్ చేస్తాయి. ఎప్పుడైతే బ్యాటరీ కనెక్ట్ చేస్తామో అప్పుడు ఈ యొక్క బ్యాటరీ సెన్సింగ్ రెసిస్టర్స్ ద్వారా బ్యాటరీ కనెక్ట్ చేసినామని ఈ సెకండరీ ఐసీకి ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు ఈ వీబ్యాట్ 2 నుంచి వోల్టేజ్ అనేది రిలీజ్ చేసి ఇక్కడ మనకి ఈ సెకండరీ బ్యాటరీ కూడా ఛార్జింగ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఓకే. ఓకే. ఇక్కడ చూసినట్టయితే మనకి ఈ యొక్క డీసీ టు డీసీ ఐసీ ఓన్లీ మనకి మెయిన్ బ్యాటరీకే కనెక్ట్ అయి ఉంది. సెకండరీ బ్యాటరీ కనెక్ట్ అయ్యి లేదు. ఓకే. సో, ఈ రకంగా ఇక్కడ నుంచి మనది బ్యాటరీ యొక్క 2 టెర్మినల్స్ ఉన్నాయి గదా! 2 కనెక్టర్స్ ఉన్నాయిగా. మెయిన్ కనెక్టర్‌లో ఇక్కడి నుంచి ఛార్జింగ్ అవుతది. సెకండ్ కనెక్టర్ నుంచి ఇక్కడి నుంచి ఛార్జ్ అవుతది. ఓకే. అదే రకంగా మనకి ఇక్కడ మళ్ళీ మెయిన్ థింగ్ ఏందంటే ఇక్కడ మనకొచ్చేసేది మెయిన్ ఏందది? అదే మన సీపీయూ. ఈ సీపీయూ నుంచి మళ్ళా మనకి ప్రోటోకాల్ లైన్స్ ఉంటాయి. ఏముంటది? ప్రోటోకాల్ లైన్స్. ప్రోటోకాల్ లైన్స్ అంటే I2C లైన్స్, ఇంకోటి ఇంటరప్ట్ లైన్స్. I2C లైన్స్ ఇంకా ఇంటరప్ట్ లైన్స్. ఈ ప్రోటోకాల్ లైన్స్ ద్వారా మనం మొబైల్‌కి ఎప్పుడైతే ఛార్జింగ్ పెట్టినప్పుడు మన ఛార్జర్‌ని సెన్స్ చేస్తది. ఎట్లా అంటే ఇప్పుడు నా మొబైల్ 85 వాట్ సపోర్ట్ చేసే VOOC ఛార్జర్. ఓకే. నా మొబైల్ కూడా సపోర్ట్ ఉన్నది. ఈ సీపీయూ ద్వారా మనం ఎప్పుడైతే మొబైల్ ఛార్జింగ్ కనెక్ట్ చేసినప్పుడు అందులోంచి వచ్చే యాంపియర్ వోల్టేజ్ ద్వారా ఈ యొక్క సీపీయూ సెన్స్ చేస్తది. వీళ్ళు పెట్టిన ఛార్జర్ ఏంది? నార్మల్ ఛార్జరా? డూప్లికేట్ ఛార్జరా? లేదా హై యాంపియర్ ఛార్జరా? అనేది సెన్స్ చేసి ఇక్కడ ఉండే ఇంటరప్ట్ లైన్స్ నుంచి సిగ్నల్ పంపిస్తది. సో, ఎప్పుడైతే మనం ఒరిజినల్ ఛార్జర్ పెట్టినప్పుడు ఈ సీపీయూ సెన్స్ చేసి ఇంటరప్ట్ లైన్ ద్వారా మిగతా వాటికి సిగ్నల్ పంపిస్తది. అప్పుడు ఏమైతది? మనకి ఈ సర్క్యూట్
డిఫాల్ట్‌గా ఇది ఎప్పుడు పనిచేస్తది. ఇది తర్వాత పనిచేస్తది. అయితే ఈ యొక్క సెన్సింగ్ లైన్ ద్వారా మనం పెట్టింది ఒరిజినల్ చార్జర్, ఫాస్ట్ చార్జర్ అయితే ఈ 3 ఐసీలు యాక్టివేట్ అయ్యి ఇక్కడ ఛార్జింగ్ అవుతది, ఇక్కడ ఛార్జింగ్ అవుతది. ఈ 2 కనెక్టర్ల నుంచి మన బ్యాటరీ అనేది ఛార్జింగ్ అయ్యి చాలా ఫాస్ట్‌గా అవుతది. అలా కాకుండా మన మొబైల్ 100 వాట్ సపోర్టెడ్ అయితే మనం 20 వాటో, 30 వాటో చార్జర్ ఎప్పుడైతే పెడతామో అప్పుడు ఈ ఇంటరప్ట్ లైన్ నుంచి సెన్స్ చేసి ఐటీసీ లైన్స్ ద్వారా ఇంటరప్ట్ ద్వారా సెన్స్ చేసి అప్పుడు కేవలం ఇదొక సర్క్యూట్‌ని మాత్రమే యాక్టివేట్ చేస్తది. ఈ యొక్క సెకండరీ ఐసీ సర్క్యూట్‌ని యాక్టివేట్ చెయ్యదు. చెయ్యకపోతే ఇక్కడి నుంచి మనకి బ్యాటరీ కనెక్ట్ ఉన్నా గూడా ఇక్కడి నుంచి మనకి వోల్టేజ్ అనేది రాదు. ఇది రాక ఈ పాయింట్ నుంచి మనకి మొబైల్ బ్యాటరీ ఛార్జింగ్ అవ్వదు. దానివల్ల మనకొచ్చే ఇష్యూ ఏంటంటే మొబైల్ స్లో ఛార్జింగ్. ఎందుకోసం అంటే మనం పెట్టింది స్లో చార్జర్. కాబట్టి ఇక్కడి నుంచి మాత్రమే మన మొబైల్ ఛార్జింగ్ అవుతది. ఈ ఐసీ అప్పుడు యాక్టివేట్ అవ్వదు. ఎప్పుడైతే ఫోన్‌కి సరిపడా ఈక్వల్ అయిన వాట్ ఛార్జర్ పెడతామో అప్పుడు ఇది యాక్టివేట్ అవుతది. ఇది యాక్టివేట్ అవుతది. ఇది యాక్టివేట్ అయితది. ఇది యాక్టివేట్ అయ్యి ఇక్కడి నుంచి ఈ బ్యాటరీ ఫుల్ అవుతది. ఇక్కడి నుంచి ఈ బ్యాటరీ ఫుల్ అయ్యి మనకి ఛార్జింగ్ అనేది చాలా ఫాస్ట్‌గా జరుగుతది. ఓకే. ఓకేనా అండి. ఇప్పుడు మీకు అర్థమైందా అండి? ఒక డ్యూయల్ బ్యాటరీ ఎలా పనిచేస్తుంటదో? ఆ! అర్థమైంది. క్లియర్‌గా అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? చెప్పండి సార్. మీతో వాళ్ళు కూడా మాట్లాడండి. హలో! నా వాయిస్ వస్తుందండి మీకు అందరికి? వస్తుంది సార్. వస్తుంది సార్. ఓకే. మీకు మీకు హలో. ఇదొక డబుల్ బ్యాటరీ సెక్షన్ అర్థమైందండి క్లియర్‌గా? ఓకే సార్. అర్థమైంది సార్. నాకు చిన్న డౌట్ అండి. చెప్పండి. అక్కడ సెకండ్ బ్యాటరీ కనెక్టర్ ఉంది కదా, అక్కడ వోల్టేజ్ ఏమైనా వస్తుందా? ఏంటండి? ఒక్క నిమిషము. చెప్పండి. సెకండ్ బ్యాటరీ కనెక్టర్ ఉంది కదా, అవునవును. అక్కడ వోల్టేజ్ ఏమైనా వస్తుందా? ఇక్కడ మనకి ఇక్కడ ఈ గాని బ్యాటరీ చూడండి. మనకి ఇక్కడ గాని మనకి ఛార్జింగ్ పెట్టినా గూడా బ్యాటరీ పెట్టినంత వరకు వోల్టేజ్ రాదు. ఓకే. బ్యాటరీ పెట్టినంత వరకి ఇక్కడ మనకు ఛార్జింగ్ కేబుల్ కనెక్ట్ చేసినా గూడా ఇక్కడొచ్చేది మనకి 0 వోల్టేజ్. ఓకే. ఇక్కడ 0 వోల్టేజ్. ఇక్కడ గూడా 0 వోల్టేజే. ఓకే. ఎందుకోసం అంటే ఇక్కడ మనకి ఈ బ్యాటరీ సెన్స్ రెసిస్టార్స్ ఉన్నాయి గదా! ఇది బ్యాటరీ పెట్టినామా లేదా అని సెన్స్ చేస్తది. ఇక్కడ ఎప్పుడైతే పెడతామో అప్పుడే ఇక్కడ నుంచి వోల్టేజ్ అనేది రిలీజ్ అవుతది. ఓకే. ఇదే మన క్వాల్కమ్ మొబైల్ అయితే ఇక్కడ మనకి వోల్టేజ్‌లు 0 ఉంటది. బ్యాటరీ పెట్టినప్పుడు మాత్రమే వోల్టేజ్‌లొస్తది. అదే మనకి ఎంటీకే మొబైల్ అయితే మనకి ఇక్కడ గానివ్వండి 1.5 నుంచి 4 వోల్టేజ్ వరకి వోల్టేజ్ అనేది ఫ్లక్చుయేట్ అవుతది. వోల్టేజ్ ఒస్తది. కానీ స్టేబుల్ ఉండదు. ఫ్లక్చుయేట్ అవుతది. ఎందులో? ఎంటీకేలో. అదే క్వాల్కమ్ అయితే మీకు కంప్లీట్ 0 వోల్టేజ్ ఉంటది. ఒక్క వోల్టేజ్ కూడా రాదు. మీరు ఎక్కడైతే పెడతారో కనెక్టర్ అప్పుడు ఇది మీ ఎంటీకే మొబైల్ ఉంది. ఇక్కడ మాత్రమే బ్యాటరీ పెట్టిర్రు. అప్పుడు ఇక్కడ చెక్ చేస్తే మీకు అప్పుడు దాదాపు 3.5 నుంచి 4 వోల్టేజ్ మధ్యలో వచ్చేసి 4 వోల్టేజ్ వరకు స్టేబుల్ అయిపోతది. ఫ్లక్చుయేట్ అవ్వదిగ బ్యాటరీ పెట్టినాక. ఇక్కడ బ్యాటరీ పెట్టకపోతే మళ్ళీ ఇక్కడ ఫ్లక్చుయేట్ అవుతూనే ఉంటది. ఓకే. అట్లా. క్వాల్కమ్‌లో సీక్వెన్స్ ఒకలాగా ఉంటది. ఎంటీకేలో ఒకలా ఉంటది. ఓకే. సో, ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుకున్నామో అది మనం స్కెమాటిక్‌లో చూసాం. ఇదేందబ్బా ఇది మన డాటా షీట్ సార్, మరి 636 దాని మీద వోల్టేజ్ చెక్ చేసుకోవాలంటే ఎలా సార్ మరి? ఎక్కడ? ఈ బ్యాటరీ మీద. అవును సార్. నేను మీకు అదే చెప్తున్నాను గదా! మనకి ఎంటీకే మొబైల్ అయితే వోల్టేజ్ అనేది ఫ్లక్చుయేట్ అవుతది. ఓకే. అవును సార్. ఎంటీకేలో ఓకే ఫ్లక్చుయేట్ సార్. అవుతది. అదే మన క్వాల్కమ్ అయితే మనం బ్యాటరీ పెట్టకుండా చెక్ చేయలేము. బ్యాటరీ పెట్టే చెక్ చేయాలి. అదే అలా చెక్ చేసుకోవాలని అడుగుతుంది సార్ దాంట్లో. ఇక్కడ మనకి ఇవి ఉంటాయి. మధ్యలో కాంపోనెంట్స్ ఉంటాయి. ఇక్కడ కెపాసిటర్స్ అవి ఉంటాయి గదా! ఫిల్టరింగ్ కోసము. ఓకే సార్. మనకి మీకు ఇక్కడ డైరెక్ట్ దించుతున్నాను. బట్ మీకు మధ్యలో కెపాసిటర్స్ అవి ఉంటాయి. ఓకే. ఇప్పుడు మనం ఏదైతే క్లాస్ చెప్పుకున్నామో అది లైవ్‌గా స్కెమాటిక్‌లో చూసాం. ఇంకా చాలా క్లియర్‌గా అర్థమవుతది. ఓకే సార్. ఓకే. ఇప్పుడు మీరు ఇందాక చూసిన నేను ఐసీ డేటా షీట్సే చూస్తున్నాను. ఓకే. మీరు ఐసీ డేటా షీట్స్ చదవడం నేర్చుకున్నా, స్కెమాటిక్ నేర్చుకున్నా, మార్కెట్‌లో ఒక కొత్త సెక్షన్ వస్తే మీరు ఒకళ్ళని అడిగే అవసరం ఉండదు. మీరే సొంతంగా స్కెమాటిక్ అర్థం చేసుకోవచ్చు. ఐసీ డేటా షీట్ చదువుకోవచ్చు. అది ఏ రకంగా పనిచేస్తుందనేది తెలుసుకోవచ్చు. ఇంకొకరి దగ్గర క్లాసెస్ ఎళ్ళే అవసరం ఉండదు. ఓకే. మీరు ఆ రకంగా
చేసుకోవచ్చు. నా దగ్గర క్లాసెస్‌లో గూడా అది ఎలా చూడాలి, ఎలా చేయాలనేది నేను మీకు ట్రైన్ చేస్తాను, గైడ్ చేస్తాను, సపోర్ట్ గూడా చేస్తాను. ఓకే. ఓకే సార్. ఇప్పుడు థాంక్ మనకి యూ. డబుల్ బ్యాటరీ కనెక్టర్ ఉన్న మొబైల్ నాకు తెలిసింది స్కీమాటిక్ ఉన్నది రెడ్మీ నోట్ 11 ప్రో. రెడ్మీ నోట్ 11 ప్రో. ఓకే. ఇక్కడ మనకి ఛార్జింగ్ సెక్షన్ ఇక్కడ చూసి వేస్ట్ మనకి. ఇక్కడ హార్డ్‌వేర్ సెక్షన్‌లో ఎందుకంటే మీకు తెలుసు ఇక్కడ హార్డ్‌వేర్ సెక్షన్‌లో ఎప్పుడైనా సరే మనకి ఫుల్ డీటెయిల్స్ ఇవ్వరు. ఓకే. ఫుల్ డీటెయిల్స్ ఇవ్వరు. అందుకే ఇక్కడ నాకు ఇన్‌స్టిట్యూట్‌లో నేర్పించే స్టూడెంట్స్‌కి నేను హార్డ్‌వేర్ సొల్యూషన్ అసలు సపోర్ట్ చేయను నేను. ఏదైనా స్కీమాటిక్ పైనే చేస్తాను. ఓకే. ఈ లేఅవుట్‌లో చూసినట్టయితే మనకిక్కడ మెయిన్ బీ2బీ కనెక్టర్ ఎక్కడుంది? ఇది. ఇది మన బీ2బీ కనెక్టర్. ఇక్కడ మీకు ఇందాక నేను చెప్పిన దానికి ఇక్కడ మీకు చాలా డిఫరెన్స్ చూపిస్తాను నేను. కొన్ని కొత్త విషయాలు కూడా ఇక్కడ మీకు తెలుస్తాయి. ఓకే. మీకు స్క్రీన్ కనిపిస్తుందా అండి మన స్కీమాటిక్‌ది? కనిపిస్తుంది. కనిపిస్తుంది. ఓకే. రైట్. ఇది మన బీ2బీ కనెక్టర్. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంది? ఛార్జింగ్ సంబంధించి మెయిన్ వీబస్. వీబస్ ఇక్కడుంది. ఇప్పుడు స్కీమాటిక్ ద్వారా ట్రేస్ చేసుకుంటూ మనం చెప్పిన క్లాస్ ఏందో మళ్ళీ ఒకసారి చూద్దాం. ఒక్క నిమిషం టైం ఎంత అవుతుంది? అబ్బో! 10:20 సారీ 10:50. ఓకే. రైట్. సో, ఇక్కడ క్లాస్ రికార్డ్ అయితుందా? రికార్డ్ అయితుంది. రైట్. ఇప్పుడు ఈ వీబస్ లైన్‌ని ట్రేస్ చేసుకుంటూ వెళ్దాం. పేరేందిది? యూఎస్‌బీ వీబస్. ఓకే. ఈ బ్యాటరీకి మన బీ2బీ కనెక్టర్ నుంచి నెక్స్ట్ ఎక్కడికెళ్తుంది? ఒక టీపీ పాయింట్. కామన్ టీపీ పాయింట్ చెక్ చేసుకోవడానికి వోల్టేజ్ జిఆర్ గాని. ఆ తర్వాత మీకు బెటరు విత్ కాంపోనెంట్ నేమ్‌తో పాటు చెప్పుకుంటే బెటర్. ఓకే. ఇది మన రెడ్మీ నోట్ 11 ప్రో. ఇది మన బీ2బీ కనెక్టర్. ఇదేనా? రైట్. బీ2బీ కనెక్టర్. స్కీమాటిక్ ఇది. ఓకే. సో, ఇక్కడ మనకి స్కీమాటిక్‌లో చూసినట్టయితే మనకి ఈ యూఎస్‌బీ వీబస్ అనేది ఫస్ట్ ఎందులోకెళ్తదని చెప్పుకున్నాం? ఒక ఎన్ టైప్ మోస్‌ఫెట్. ఇదే మన ఎన్ టైప్ మోస్‌ఫెట్. ఓకే. ఈ మోస్‌ఫెట్ ఎక్కడుందనేది మనం చూస్తే ఇదిగోండి. ఇక్కడ కాదు. ఇదిగోండి ఇది. సారీ ఇది మన ఐసీ. Q5511. ఇదిగోండి మన బీ2బీ కనెక్టర్ పైన ఉంది. ఇదిగోండి. ఇది మన బీ2బీ కనెక్టర్. దీని పైనే మనకి ఒక ఇది యూఎస్‌బీ వీబస్ యొక్క కాంపోనెంట్. ఒక్క నిమిషం. ఓకే. ఇది మన మాస్‌ఫెట్. ఫస్ట్ వోల్టేజ్ అనేది చూడండి. వీబస్ నుంచి సీదా ఈ మాస్‌ఫెట్‌లోకి ఎళ్తుంది. ఇన్‌పుట్ అయితుంది. కానీ ఇక్కడ చూస్తే ఇది మనది డ్రైన్. ఓకే. ఇది డ్రైన్. డ్రైన్ అనేది మనకి టోటల్ 5 పిన్స్ పైన ఎళ్తుంది. ఇక్కడ గేటు, ఇక్కడ 2 పిన్ల పైన సోర్స్ ఉంది. ఇలా వచ్చినప్పుడు మనకి ఇక్కడి నుంచి ఒక డివైడ్ అయ్యి ఒక రెసిస్టర్ పోతుంది చూడండి. 0 ohms రెసిస్టర్. ఓకే. ఇది ఎందులోకెళ్తుంది? మన ఛార్జింగ్ ఐసీ. ఇది మన ఛార్జింగ్ ఐసీ U5500. ఇది చూసినట్టయితే మనకి ఇది. ఈ ఐసీ అది. ఓకే. ఇది మన మెయిన్ ఛార్జింగ్ ఐసీ. ఇది మన మెయిన్ ఛార్జింగ్ ఐసీ. ఇక్కడ సేమ్ నంబర్‌తో కనిపిస్తుందిగా LN8000 ఇది కూడా సేమ్. ఇక్కడ మనకి సేమ్ ఛార్జింగ్ ఐసీ ఉంది ఇంకోటి. అంటే ఇది మన మెయిన్ ఐసీ. ఇది మన సెకండరీ ఐసీ. ఓకే. ఇలా ఈ ఐసీలోకి ఎళ్తుంది. ఇక్కడ 0 ohms రెసిస్టర్ ఉంది. మీకు చెప్పానుగా వాటర్ డ్యామేజ్ వల్ల ఈ రెసిస్టర్స్ ఓపెన్ అయిపోతాయి. ఇక్కడికొచ్చినప్పుడు దీని నేమ్ ఏంది? వీఎస్‌సి. ఓకే. ఇక్కడ మనకి ఇన్‌పుట్ అయిన ఈ 5 వోల్ట్ అనేది పైన మనకు ఓవీపీ గేట్ ఉందిగా. ఈ గేట్ ద్వారానే మళ్ళీ ఇలా రిటర్న్ ఎళ్తది. రిటర్న్ ఎళ్లి అదే వోల్టేజ్ మనకి గేట్‌కి ఇన్‌పుట్ అయితది. ఇలా ఈ గేట్‌కి ఇన్‌పుట్ అయిన తర్వాత
అవుట్పుట్ అంటే సోర్స్ నుంచి ఈ వోల్టేజ్ అనేది రిలీజ్ అవుతుంది. ఇక్కడ దీని పేరే యూఎస్బి ఓవిపి విబస్. ఓకే, అంటే ఇది కూడా విబస్సే, కాకపోతే ఇది ఓవిపి నుంచి వస్తుంది. ఇప్పుడు అంటే మన దాంట్లో ఓవిపి లేదు, కానీ ఈ మాస్ఫెట్ నుంచి వచ్చే అవుట్పుటే మనకి యూఎస్బి ఓవిపి. ఓకే, ఇది మళ్ళీ తిరిగి వచ్చి ఇదే ఛార్జింగ్ ఐసీలోకి మళ్ళీ ఇన్పుట్ అవుతుంది. దాని పేరే విబస్. మనకి నార్మల్గా విబస్ అంటే ఏంది, ఛార్జింగ్ యొక్క ఇన్పుట్. ఓకే, బి కనెక్ట్ నుంచి వచ్చే ఇన్పుట్. ఇక్కడ మనకి మాస్ఫెట్ నుంచి వచ్చేది ఇన్పుట్ అయింది. ఓకే, ఇన్పుట్ అయిన తర్వాత మళ్ళీ పిఎంఐడి లైన్స్, విరెగ్ లైన్స్ అంతా కామన్ ఛార్జింగ్ ఉన్నట్టు ఉంటాయి. బట్ కొన్ని లైన్స్ అడిషనల్ ఉంటాయి. వాటి వర్కింగ్ పర్పస్ వేరే, వాటి ఒక్కొక్క ఇష్యూస్కి ఒక్కొక్క లైన్ సంబంధం ఉంటుంది. ఓకే, ఇక్కడ చూసినట్టయితే ఇందాక మనకి ఒక బూస్టింగ్ కెపాసిటర్స్, పంపింగ్ కెపాసిటర్స్ అని చెప్పుకున్నాం కదా, అదే ఇవి. ఇగో 4 కెపాసిటర్స్ సిరీస్లో ఉన్నాయి. ఓకే, అట్లా ఒక సెట్, ఇది సెకండ్ సెట్. చూడండి, ఇగో ఇక్కడ మనకి 4 కెపాసిటర్లు, ఇక్కడ 4 కెపాసిటర్లు. ఓకే, ఇవి కనుక మనం చెక్ చేసి ఇవంతా ఒకదానికి ఈచ్గా సిరీస్లో ఉంటాయి. ఇవ్వండి, ఇలా సిరీస్లు ఉంటాయి. చెప్పాను ఇక్కడ సిఎఫ్ఎల్, సిఎఫ్ఐ అంటే ఫ్లయింగ్ క్యాప్ హై, ఫ్లయింగ్ క్యాప్ లో. ఈ లోలో మనకి 3.5 నుంచి 4 వోల్టేజ్ వస్తుంది. ఈ హై ప్లేస్లలో 5 వోల్టేజ్ వస్తుంది. ఇక్కడ అలానే వస్తుంది. ఇక్కడ ఉన్న సెకండ్ సెక్షన్ లో కూడా అలానే వస్తుంది. ఓకే, అలాగే మనకి ఇక్కడ చూసినట్టయితే ఇంటరప్ట్ లైన్, ప్రోటోకాల్ లైన్ అంటే సీరియల్ డేటా, సీరియల్ క్లాక్ అని ఉన్నది. ఇది మనకి సిపియు నుంచి మేనేజ్ అవుతుంది. మనకు పెట్టింది స్లో చార్జరా, ఫాస్ట్ చార్జరా సెన్స్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే మన ఇక్కడ మిగతా లైన్స్లో చూసుకుంటే నేను మీకు బ్యాటరీ కనెక్ట్ అయిందా లేదా అని సెన్స్ చేసేది ఇవ్వండి. వి బ్యాటరీ ప్రైమరీ సెన్స్ అంటే ప్రైమరీ బ్యాటరీ యొక్క సెన్స్. ఓకే, ఇక్కడ మనకి రెసిస్టర్స్ ఉంటాయి. ఈ యొక్క వీటి ద్వారానే మనకి బ్యాటరీ కనెక్ట్ చేసినామా లేదా అనేది ఇక్కడ ఈ ఐసి సెన్స్ చేసి దీనికి అవుట్పుట్ ఉంటుంది. ఇదిగోండి వి బ్యాట్ అవుట్పుట్. ఓకే, ఈ వి బ్యాట్ అవుట్పుట్ అనేది మనకి వోల్టేజ్ అనేది రిలీజ్ అవుతుంది. ఓకే, రిలీజ్ అయ్యి ఎక్కడికి పంపిస్తుంది, మన మెయిన్ బ్యాటరీ. ఇక్కడ చాలా వస్తుంది. సో సింపుల్, ఇది మనకి మెయిన్ ప్రైమరీ బ్యాటరీలోకి వెళ్తుంది. ఓకే, వెళ్ళి ఇది మనకి ప్రైమరీ బ్యాటరీ అనేది ఛార్జింగ్ అవుతుంది. ఓకే, అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ లైన్ మనకి ఎక్కడి నుంచి వచ్చింది, ఇది మన సోర్స్ నుంచి, మాస్ఫెట్ నుంచి ఒక లైన్ ఇక్కడికి వచ్చింది. ఒకటి చూసుకున్నాం చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది. కానీ ఇదే లైన్ మళ్ళీ DC టు DC ఐసీకి పోతుంది, అలాగే సెకండరీ ఐసీకి పోతుంది. ఇప్పుడు వాటి లైన్లో చూసుకుందాం. లైన్ కదా అది. ఓకే, ఇది U5501. ఇందాక మనం చూసింది U5500. ఇది U5501. ఇక్కడ చూడండి, ఇదిగోండి, ఇది మన ప్రైమరీ ఐసి U5500. కానీ ఇప్పుడు మనకి ఎందులోకి ఇన్పుట్ అవుతుంది, సెకండరీ ఛార్జింగ్ ఐసి U5501. ఓకే, ఇందులోకి ఇన్పుట్ అవుతుంది. కానీ ఇక్కడ చూడండి, ఈ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇందులోకి వచ్చినప్పుడు మనకి ప్రైమరీ ఐసీలోకి వచ్చినప్పుడు ఫస్ట్ వోల్టేజ్ ఎలా ఇన్పుట్ అయింది, ఇక్కడ చూడండి విఎస్సి నుంచి ఇన్పుట్ అయ్యి మళ్ళీ ఓపి గేట్ నుంచి బయటకు వచ్చి మనకి, హలో చెప్పండి చెప్పండి మ్యూట్ అయితే లేదు ఇది. హలో మిస్టర్, హలో మిస్టర్, మీది మ్యూట్ అవ్వట్లేదు. మిస్టర్ అబ్దుల్లా, మీరు కాస్త మైక్ మ్యూట్ చేసుకుంటారా ప్లీజ్. ఓకే రైట్. సో ఇందాక మనకి అక్కడ ఇక్కడ ఉన్నది సేమ్ ఐసీ, అక్కడ ఇక్కడ ఉండేది సేమ్ లైన్స్. ఓకే, ఎందుకంటే రెండు సేమ్ ఐసీ నంబర్లు, ఈ అంత లైన్స్ సెక్షన్ అంతా సేమ్ టు సేమ్ ఉంటుంది. కానీ అక్కడ మనకి విఎస్సికి ఇన్పుట్ అయ్యి ఇదే వోల్టేజ్ మనకి ఓపీ నుంచి గేట్ నుంచి బయటకు వచ్చి మళ్ళా సోర్స్ నుంచి బయటకు వచ్చి విబస్ అయింది. ఓకే, ఇక్కడ మనకి మళ్ళీ వేరే గేట్ లేదు కాబట్టి ఇదే ఓవిపి, ఇదే మన విబస్. ఇక్కడ విఎస్సి ఇది యాక్టివేట్ అవ్వడానికి అంటే ఫస్ట్ ఇది ఇన్పుట్ అయితేనే అది యాక్టివేట్ అవుతుంది. ఈ ఐసీ యాక్టివేట్ అవ్వడానికి ఇక్కడ ఇన్పుట్ అయింది. మళ్ళీ గేట్లోకి వెళ్ళి గేట్ సోర్స్ని రిలీజ్ చేసి మళ్ళీ ఇది ఒక సోర్స్లోకి వస్తుంది కదా, అదే డైరెక్ట్ ఇక్కడ ఈ విబస్సే డైరెక్ట్
మెయిన్ సోర్స్ అయిపోయింది. ఓకే. ఇక్కడ విఎస్సి అదే, సోర్స్ అదే. ఇది రాగానే మనకి ఛార్జింగ్ అనేది స్టార్ట్ అయింది. ఇక్కడ మళ్ళీ మనకు ఉండేది పిఎంఐడి లైన్స్, రీజనల్ లైన్ ఇవ్వండి, పిఎంఐడి కామన్. ఓకే. ఇక్కడ ఇదేంది సేమ్ 4 కెపాసిటర్లు. ఇవి 4 కెపాసిటర్ ఫ్లయింగ్ క్యాప్స్ 5 వోల్ట్, 3.5 టు 4 వోల్ట్. ఇక్కడవి 5 వోల్ట్, 3.5 టు 4 వోల్టేజ్. ఇక్కడ మనకు వోల్టేజెస్ అనేటివి ఉంటాయి. అది కూడా వితౌట్ ఫ్లక్చుయేషన్ స్టేబుల్ ఉండాలి. ఓకే. ఇవి స్టేబుల్ లేవు, ఫ్లక్చుయేట్ అవుతున్నాయంటే కొన్ని కారణాలు ఉంటాయి. 0 వస్తుందంటే కొన్ని కారణాలు ఉంటాయి. అది మనం మెయిన్ క్లాస్‌లో మన సబ్జెక్ట్‌లో చూసాం అప్పుడు అవి. ఓకే. ఆ తర్వాత మళ్ళీ ఇది కూడా చూడండి, ఇంటరప్ట్ సీరియల్ డేటా క్లాక్. ఈ లైన్స్ మనకి సిపియు తోటి కంట్రోల్ అవుతాయి. ఆ కంట్రోలింగ్ ఉండి మనకి ఈ యొక్క ఐసీని రన్ చేస్తది. ఆ తర్వాత ఇక్కడ చూడండి, మళ్ళా సేమ్ బ్యాటరీ పెట్టి సెకండరీ ఐసీ ఇది. ఓకే, గుర్తుపెట్టు, ఫస్ట్ ఐసీ కాదు, సెకండరీ ఛార్జింగ్ ఐసీ. ఈ సెకండరీ ఐసీలో కూడా ఇక్కడ మనకి బ్యాట్ సెన్స్ లైన్స్ ఉన్నాయి. ఇది మనకి బ్యాటరీ పెట్టినమా లేదా అనేది సెన్స్ చేస్తది. సెన్స్ చేసి ఇక్కడ బ్యాటరీ పెట్టినప్పుడే మనకి ఇక్కడ విఅవుట్ ఉంది కదా, ఈ విఅవుట్ నుంచి ఇదిగోండి విబ్యాట్ సెకండరీ దానికి వోల్టేజ్ పంపిస్తది. చూడండి, మనకి ఫస్ట్ చూసిన ఐసీ తోటి ఇక్కడ మనకి ఇది సెకండరీ బ్యాటరీ, ఇది మన మెయిన్ బ్యాటరీ. ఓకే. ఇందాక మనకి ఫస్ట్ చూసిన ఐసీ తోటి ఇది మెయిన్ బ్యాటరీ ఛార్జింగ్ అయింది. ఓకే. అంటే ఇందులోంచి మనకి ఛార్జింగ్ అనేది జరుగుతుంది. ఇప్పుడు సెకండరీ ఐసీ అయితే చూసినామో, ఆ సెకండరీ ఐసీ నుంచి ఈ యొక్క సెకండరీ బ్యాటరీ కనెక్టర్ నుంచి ఇక్కడ ఛార్జింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే. అప్పుడు 2 సైడ్స్ నుంచి బ్యాటరీ అనేది ఛార్జింగ్ అవుతుంది. సేమ్ టైంలో ఇక్కడ మనకు చూసినట్టయితే మళ్ళీ ఈ ఓవిపి లైన్ ఇంకెటు పోతుందో చూద్దాం. మనకి ప్రైమరీ ఛార్జింగ్ ఐసీలోకి వచ్చింది, సెకండరీ ఛార్జింగ్ ఐసీలోకి వచ్చి 2 ఛార్జింగ్ ఐసీలు అవుతున్నాయి. అదే ఈ వోల్టేజ్ మళ్ళీ ఇంకెక్కడికి వెళ్తుందంటే ఓవిపి బస్ ఇంకొక దాంట్లోకి వస్తుంది. ఇదేంది U4800. U4800లో కూడా ఇన్పుట్ అవుతుంది ఇది. ఇదేంది, ఇది ఇక్కడ ఉంది, ఇక్కడ B2B కనెక్టర్ పైన ఇక్కడ ఉంది. ఓకే. ఇది మన B2B కనెక్టర్ ఇక్కడ ఉంది. ఇది చూడండి MT6360 RP. ఇది మన DC టు DC ఐసీ. ఓకే. ఇది మళ్ళీ ఛార్జింగ్ ఐసీ కాదు, ఇది కేవలం DC టు DC ఐసీఏ. ఇక్కడ మనకి పవర్ ఉంది. ఓకే. ఎందుకంటే DC టు DC కూడా పవర్ సెక్షనే. ఓకే. ఇందులోకి వచ్చినాక అప్పుడు ఈ సెక్షన్ ఎలా వర్క్ చేస్తుందో చూద్దాం. ఇవ్వండి, ఇందులోకి మనకి మెయిన్ ఓవిపి బస్ అనేది చూడండి, మన ఈ ప్లేస్ నుంచి ఇక్కడికి వచ్చింది. మళ్ళీ సేమ్ టైంలో ఇగో ఇక్కడ నుంచి ఇందులోకి ఇన్పుట్ అయింది. ఇన్పుట్ అయిన తర్వాత సేమ్ మళ్ళీ పిఎంఐడి లైన్స్ అలా చాలా ఉన్నాయి. ఓకే. మనకి యూఎస్బి ఐడి ఏంటో, CC1 CC2 ఏంటో అనేది మనకు ఐడియా ఉంది. ఓకే. అలాగే RGB ఏంది, Sync1 Sync2 అనేటివి కంప్లీట్ మనకు ఆల్రెడీ ఐడియా ఉన్నాయి. ఓకే. మిగతా లైన్స్ కూడా మన ప్రెసెంట్ క్లాస్ నడిచే వాళ్ళకి ఐడియా ఉన్నది. ఓకే. ఇలా మనకి ఇన్పుట్ అయినాక మనకి ఇక్కడ చూడండి, ఇది మన VPH కాయిల్ ఇవ్వచ్చు చూడండి. రైట్, ఇక్కడ మనకి స్విచ్చింగ్ లైన్ ఇది SWLX, ఇక్కడ VLX పేరుతో ఉంది. ఇక్కడ నుంచి మనకి VBAT లేదా VPH లేదా V6 అనేది జనరేట్ అయ్యి ఇలా వచ్చి ఈ యొక్క VPH కాయిల్ తోటి బయటకు వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మనకి VPH అనేది ఫామ్ అవుతుంది. చూడండి, VPH ఫామ్ అయింది. ఇక్కడ ఫామ్ అయిన తర్వాత ఇదే వోల్టేజ్ మళ్ళీ రిటర్న్ అయ్యి ఇందులోకి పోతుంది. ఇందులోకి వెళ్ళిన తర్వాత ఇదే వోల్టేజ్ మనకి తిరిగి VBAT పేరుతో పోతుంది. ఓకే. సారీ, మన సెన్సింగ్ లైన్ ఇది. ఇక్కడ ఉంది VBAT లైన్. మనకి ఇది V6 అనేది రిటర్న్ వచ్చి ఈ యొక్క DC టు DC ఐసీ నుంచి ఈ VBAT నుంచి అవుట్ అవుతుంది. అవుట్ అయ్యి ఎక్కడికి వెళ్తుంది, ఈ మన మెయిన్ బ్యాటరీలోకి వెళ్తుంది. చూడండి, ఇది మన ప్రైమరీ ఐసీ. ఓకే. అలాగే DC టు DC ఐసీ నుంచి కూడా ఇందులోకి వెళ్తుంది. ఇది మనకి ఈ లైన్ ఎందుకోసం ఉంది అంటే మోస్ట్ ఇంపార్టెంట్ లైన్ ఇది. ఎందుకోసం అంటే మనం ఛార్జింగ్ పెట్టినప్పుడు ఈ వోల్టేజ్ అనేది వెళ్ళి ఛార్జింగ్ అయ్యి ఇలా పంపిస్తుంది. బాగానే ఉంది.
కానీ డీసీ టు డీసీఐసికి ఎందుకు కనెక్ట్ ఉందంటే మనం ఎప్పుడైతే యూఎస్బి కేబుల్ తీసేస్తామో అలా తీసేసినప్పుడు అప్పుడు బ్యాటరీలో ఉన్న వోల్టేజ్ ఈ బ్యాటరీ కనెక్టర్ నుంచి అంటే మెయిన్ బ్యాటరీ నుంచి రిటర్న్ వెళ్ళి అప్పుడు ఈ వోల్టేజ్ ఇక్కడ వెళ్తుంది. కానీ ఇందులోకి వెళ్ళినా కూడా ఇది దేనికి పనిచేయదు. ఓకే, ఇక్కడనే వోల్టేజ్ అయిపోతుంది. ఈ వోల్టేజ్ ఇలానే వెళ్ళి ఈ డీసీ టు డీసీ ఐసీలోకి వెళ్ళి అప్పుడు ఇది విపిహెచ్ అనేది జనరేట్ చేస్తుంది. ఇంతకుముందు మనం యూఎస్బి కేబుల్ పెట్టినప్పుడు విపిహెచ్ జనరేట్ చేస్తుంది ఏది, మన యూఎస్బి. ఓకే, మన వి బస్ లైన్ అనేది డీసీ టు డీసీ జనరేట్ చేస్తుంది. కానీ యూఎస్బి కేబుల్ తీసినప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళే వోల్టేజే మనకి విపిహెచ్ అనేది జనరేట్ చేస్తుంది. జనరేట్ చేసి మనకి ఫోన్ రన్నింగ్ అనేది జరుగుతుంది. ఓకే, మొబైల్ అనేది వర్క్ అవుతుంది. ఓకే, ఇది చూస్తే మన డీసీ టు డీసీ ఐసి. ఎప్పుడైతే జాయిన్ అవుతారో మనకి ఒక లైన్స్ గురించి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. ఓకే, సో ఒక్క నిమిషం. థ్యాంక్ యూ సార్. సో ఓకే, ఇంతమంది విన్నారు. మీకు చెప్పే సబ్జెక్ట్ అనేది క్లియర్ గా అర్థమైందా? పాయింట్ టు పాయింట్ చెప్పండి, అర్థమైందండి? అర్థమైంది సార్. ఓకే, సో మనకి ఇది ఒక్క సెక్షనే కాదు, మనకి ఇక్కడ ఇన్స్టిట్యూట్లో ఆఫ్లైన్లో కానివ్వండి, ఆన్లైన్లో కానివ్వండి, చాలా ప్రతి ఒక్క పాయింట్ డీప్గా ఎక్స్ప్లెయిన్ చేసాము. ఫ్రెషర్స్కైనా సరే, ఎక్స్పీరియన్స్ వాళ్ళకైనా సరే. ఇప్పుడు ఎందుకంటే మార్కెట్లో ఒకప్పుడు నేర్చుకొని అదే రిపేరింగ్ చేద్దామంటే ఇప్పుడు వర్కౌట్ అవ్వదు. ఓకే, ఎందుకోసం అంటే డే బై డే సెక్షన్స్ పెరుగుతున్నాయి, ఐసీస్ పెరుగుతున్నాయి, వాటి వర్కింగ్ పర్పస్ డిఫరెంట్గా ఉంటుంది. ఇంతకుముందు మనకి ఛార్జింగ్ సెక్షన్ నడిచేదంతా ఇండక్టర్ బేస్డ్ నడిచేది. బట్ ఇప్పుడు నడిచేది మనకి ఇండక్టర్ బేస్డ్ కాదు. సో ఇవి మాత్రమే కాకుండా మనకి లేటెస్ట్లో మొబైల్స్లో చాలా చేంజెస్ అయిపోతున్నాయి. ఎలా అంటే మనకి శాండ్విచ్ బోర్డ్స్ వస్తున్నాయి. ఇంకోటి పవర్ ఐసీలు చూసుకుంటే ప్రెసెంట్ మనకి 3 పవర్ ఐసీ, 4 పవర్ ఐసీస్ ఉన్నాయి. కానీ మార్కెట్లో 7 పవర్ ఐసీ మొబైల్స్ లాంచ్ కాబోతున్నాయి. సో అవి రిపేర్ చేయాలంటే మనం వాటి ప్రకారంగా అప్డేట్ ఉండి ఆ సెక్షన్స్ ఎలా పనిచేస్తాయి ఏందనేది నేర్చుకుంటేనే మార్కెట్లో మనం టాప్ ఉంటాం. మన దగ్గరికి ఎప్పుడు కస్టమర్ కానీ షాప్ వాళ్ళు కానీ వచ్చినప్పుడు ఆ మొబైల్స్ 100% రిపేర్ చేయగలిగితే నెక్స్ట్ టైం డైరెక్ట్ మన దగ్గరికి వస్తారు. అక్కడిక్కడికి వెళ్ళి మన దగ్గర రారు. ఎందుకోసం అంటే అక్కడిక్కడికి వెళ్ళిన మొబైల్స్ కూడా తిరిగి మన దగ్గరికి రావాలి. మనం చేస్తే డైరెక్ట్ మన దగ్గరికి వస్తారు. మార్కెట్లో కూడా మనం మంచిగా నేర్చుకుంటాం. ఓకే, మంచి ఒక ఇమేజ్ అనేది పెట్టుకుంటాం. సో ఇప్పుడు నేను చెప్పాలంటే ఒక మాట అయిపోవచ్చు. ఇందులో మన ఆన్లైన్ క్లాస్ వాళ్ళు ఉన్నారు, ఆఫ్లైన్ క్లాస్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి నేను ఒక రివ్యూ లెక్క, సార్ మీరు క్లాసెస్ వింటున్నారు, ఎలా చెప్తున్నాను, మీకు ఎలా అనిపిస్తుంది అని చెప్పి నేను అడగొచ్చు. కాకపోతే ఇక్కడ నేను ముంగట ఉన్నాను కాబట్టి వాళ్ళ ఆన్సర్ ఏదైనా ఉండనివ్వండి, పాజిటివ్ ఉండని, నెగిటివ్ ఉండని, నేను ముంగట ఉన్నా కాబట్టి ఏ సూపర్ సార్ ఇది అదే అని చెప్తారు. బట్ మనకు అట్లా వద్దు. ఇక్కడ నా స్టూడెంట్స్ ఎవరో మీకు ఆల్రెడీ మీకు గ్రూప్లో ఉన్న వాళ్ళని కొన్ని ఫొటోస్ పెడుతుంటా. ఇట్లా లైవ్ మొబైల్ రిపేరింగ్ అని, ప్రెసెంట్ బ్యాచ్ కానీ, ఓల్డ్ బ్యాచ్ కానీ, అంతకన్నా ముందు బ్యాచ్ వాళ్ళు కానీ నేను పెడుతుంటా. ఇంత ముందు వరకు నా దగ్గర దాదాపు 25 to 28 స్టూడెంట్స్ నేర్చుకోరు. ఓకే, అందరిట్లో మీరు ఎవరికైనా కాల్ చేయండి, నేను ఇట్లా వెళ్దాం అనుకుంటున్నా, మీరు ఏం సజెషన్ ఇస్తారు? సార్ మంచిగా చెప్తారా, డీప్గా చెప్తారా, అర్థం కాకపోతే చెప్తారా, సపోర్ట్ అనేది ఎలా ఉంటుందో సో మీరు వాళ్ళకి అడగండి. నాకు ఫోన్ చేసి ఏం అడగకండి. ఇంతకుముందు నేర్చుకున్న వాళ్ళలో ఆ 28 మెంబర్స్లో ఎవరికైనా కాల్ చేసి అడగండి. ఓకే, మంచి చెప్తాడు, సూపర్, మిగతా ఇన్స్టిట్యూట్స్ కన్నా చాలా డిఫరెంట్ ఉంటుంది. అందుకని మన దగ్గర వచ్చిన వాళ్ళు ఒక్క ఇన్స్టిట్యూట్ కాదు, 2 ఇన్స్టిట్యూట్లు, 3 ఇన్స్టిట్యూట్లో నేర్చుకున్న వాళ్ళు వచ్చి మన దగ్గర చాలా వరకు సక్సెస్ అయ్యి మంచి పొజిషన్లో ఉన్నారు. ఒకళ్ళిద్దరు అయితే ఇన్స్టిట్యూట్స్ కూడా నడిపిస్తారు వాళ్ళు. ఓకే, మన టీచింగ్ కూడా ఆ లెవెల్లో ఉంటుంది. ఓకే, మీరు వాళ్ళకి కాల్ చేసి ఇక మీకు కనిపించే మిగతా వాళ్ళ గ్రూప్లో నా స్టూడెంట్స్ నా గ్రూప్లో ఎవరైతే ఉన్నారో ఎవరికైనా కాల్ చేసి నేర్చుకోవచ్చా, వెళ్ళొచ్చా, మీరు పెట్టే మనీకి వర్తా కాదా అని చెప్పి అడగండి. అవును జాయిన్ కావచ్చు, 100% వర్తే అని అంటేనే మీరు జాయిన్ కాండి. లేకపోతే లేదో మిగతా ఇన్స్టిట్యూట్ లాగానే ఉంది, సేమ్ పెద్ద విచిత్రం లేదు, గొప్ప ఏం లేదు అని అన్నారు అనుకోండి, మీరు 100% నాకు కాల్ చేయకండి. ఓకేనా బ్రదర్? సో మీరు వచ్చే ముందు వాళ్ళకి కనుక్కొని వాళ్ళు చెప్పిన సజెషన్ ప్రకారమే రండి. ఎందుకోసం అంటే మనది ఇంతకుముందు గ్రూప్లో ఉన్న వాళ్ళంతా కూడా కొంతమంది ఫ్రెషర్స్ ఉన్నారు, మిగతా అంతా వేరే ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు నేర్చుకుని ఉన్నారు. ఇప్పుడు ఎట్లా అంటే మన ఢిల్లీ,
హైదరాబాద్, మన విజయవాడ, ఇంకా మన నెల్లూరు అటువంటి ప్లేస్లలో నేర్చుకున్న వాళ్ళు మన దగ్గర వచ్చి మరి ఇంకా వైజాగ్, ఓకే, అటువంటి ప్లేస్లో ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి కూడా మన దగ్గరికి సాటిస్ఫై అవ్వక వచ్చారు. ఓకే, సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉందంటే మీరు ఒకసారి వాళ్ళతో కమ్యూనికేట్ అయ్యి ఆ తర్వాత నాకు మెసేజ్ చేయండి. ఇప్పుడు మన నెక్స్ట్ ఆఫ్లైన్ బ్యాచ్ వచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ మంత్ 10th స్టార్ట్ అవుతుంది. మనకి 10th నుంచి క్లాసెస్ అనేటివి ఉంటాయి. సో మన ఫీ వచ్చేసి మార్కెట్లో బెస్ట్ ప్రైస్. ఎందుకోసం అంటే ఈఎల్డబ్ల్యూ ఇన్స్టిట్యూట్స్లో ఎక్కడ చూసినా 40,000, 50,000, 60,000, 70,000 అనేది ఛార్జ్ చేస్తారు. బట్ నేను మాత్రం నార్మల్గా 25,000 మాత్రమే ఛార్జ్ చేస్తున్నాను. దాని వర్త్ మీకు 100% ఉంటుంది. ఇదే సబ్జెక్ట్ మీరు బయట చూసుకున్నట్టయితే మీకు ఇంతగానం సబ్జెక్ట్ ఉండదు. ప్లస్ అమౌంట్ చూసుకున్నట్టయితే 50,000, 60,000 అలా ఉంటుంది. ఓకే, ఒకసారి మీరు ఆలోచించుకొని మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే నాకు ఒక 2,000 నుంచి 5,000 లోపల మీరు ఒక అడ్వాన్స్ అమౌంట్ పే చేసి సీట్ కన్ఫర్మ్ చేసుకోండి. ఎందుకోసం అంటే నా దగ్గర లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉంటాయి. మాక్సిమం ఎవ్రీ బ్యాచ్కి 3 స్టూడెంట్స్కే చెప్తాను నేను. 10-20 మెంబర్స్కి చెప్పను. ఎందుకోసం అంటే అంతమందిలో డౌట్స్ ఉన్న వాళ్ళు అడగలేరు, సిగ్గుపడతారు, వాళ్ళ రీజన్స్ ఉంటాయి. సో నేను తక్కువ మందికే చెప్తా. ప్రతి ఒక్కరికి పర్సనల్గా ఇంట్రెస్ట్ తీసుకొని అర్థమయ్యేటట్టు చెప్తా. ఇంకోటి నా దగ్గర క్లాసెస్ ఎలా ఉంటాయంటే మార్నింగ్ 11 to 2 వరకు ప్రాక్టికల్స్ ఉంటాయి. మళ్ళా 2 to 4 లేదా 5 వరకు థియరీ క్లాసెస్ ఉంటాయి. 5 దాటినాక ఆల్మోస్ట్ నైట్ 8 వరకు లైవ్ ఉంటుంది. లైవ్ క్లాసెస్ ఉంటుంది. ఓకే, నా దగ్గర ఎవ్రీడే లైవ్ క్లాసెస్ అనేది ఖచ్చితంగా ఉంటాయి. ఓకే, సో మెయిన్ డిఫరెన్స్ ఇది. లైవ్ మొబైల్ రిపేరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బయట ఇన్స్టిట్యూట్లో నేర్చుకుంటాం వస్తాం, ఇక్కడ వచ్చినాక చూస్తే అక్కడ ప్రాబ్లం మనం చూసింది డిఫరెంట్ ఉంటుంది, ఇక్కడ చూస్తే కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. ఎక్కడ ఇది మ్యాచ్ అవ్వదు. ఎక్కడికి అసలు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అసలు రిపేరింగ్ ఎక్కడికి స్టార్ట్ చేయాలో అర్థం కాదు. ఇక్కడ మనకి దాదాపు చుట్టుపక్కల 20 షాప్ వాళ్ళస్ వస్తుంటారు. అలాగే మనకి కొరియర్స్ వస్తుంటాయి మొబైల్స్. వాళ్ళ షాప్ వాళ్ళు ఏ ప్రాబ్లం తోటి ఎప్పుడు ఎలా తీసుకొస్తారో మనకు తెలియదు. ఓకే, ఏ మొబైల్ వచ్చినా కూడా తీసుకొచ్చి మీ ముందే నేను లైవ్గా చేస్తాను. నేను ఫస్ట్ ఈ ప్రాబ్లం ఇది, ట్రేసింగ్ ఎక్కడికి స్టార్ట్ చేయాలి, ఫస్ట్ ఎక్కడికి స్టార్ట్ చేయాలి, ఆ రిపేరింగ్తో పాటు షార్ట్ కట్స్ ఉంటాయి, ట్రిక్స్ ఉంటుంది, అవన్నీ మీకు నేను నేర్పిస్తాను. మిగతా బయట కొన్ని ప్లేస్ ఎట్లుంటాయంటే ఒక ట్రైనర్కి 100% నాలెడ్జ్ ఉంటే స్టూడెంట్కి ఇప్పుడు 100% చెప్పాడు. 70-80% వాళ్ళకి నేర్పిస్తాడు. 100% ఎవరు నేర్పరు. 100% నేర్పితే నీకు నాకు తేడా ఏముంటుందిగా, నేనెంత వర్క్ చేస్తాను, మీరంత వర్క్ చేస్తారు అన్నట్టు ఒక ఫీలింగ్ ఉంటుంది. బట్ నా దగ్గర నాకు ఎంతైతే 100% నాలెడ్జ్ ఉందో 100కి 100 full% నేను షేర్ చేస్తుంటా. ఈ యొక్క ఇన్స్టిట్యూట్ అయిపోయినాకనే కాదు, మార్కెట్లో మళ్ళీ లేటెస్ట్ సెక్షన్ వచ్చినా ఏదొచ్చినా కూడా అది నేను మళ్ళీ ఒక బ్యాకప్ క్లాసెస్ లెక్క అందరినీ ఒక దగ్గర జూమ్ క్లాస్లో గ్యాదర్ చేసి అందరికీ ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చి మళ్ళీ ఆ క్లాసెస్ చెప్తాను నేను. ఓకే, ఇప్పుడు మీరు ఆఫ్లైన్లో నేర్చుకున్న వాళ్ళు మళ్ళీ మీరు ఆన్లైన్లో ఫ్రీగా వినొచ్చు. ఓకే, ఆఫ్లైనే కాదు, మళ్ళీ మనకు ఆన్లైన్ బ్యాచెస్ నడుస్తుంటాయి కదా, అందులో మీరు ఈ ప్లేస్ అంటే అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మీకు డౌట్స్ ఉన్న ఏదైనా సబ్జెక్ట్ మళ్ళీ వినాలంటే ఆన్లైన్ క్లాస్లో మళ్ళీ వినొచ్చు. మళ్ళీ దానికి ఏం అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు, ఫ్రీగా వినొచ్చు. మీకు జూమ్ లింక్స్ కూడా మన గ్రూప్లోనే వస్తుంటాయి, మీకు నచ్చినప్పుడు వినొచ్చు. మళ్ళీ రికార్డింగ్ వీడియోస్ షేర్ చేస్తుంటా, క్లాస్ నడిచిన రికార్డింగ్ పెడతా. మీకు ఆ టైంలో మీకు ఇబ్బంది ఉన్నా కూడా మళ్ళీ నెక్స్ట్ డే మీరు అదొక రికార్డింగ్ దాంట్లో వినొచ్చు. ఓకేనా, సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. ఓకేనా, రైట్, బాయ్. Okay,